హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025లోని ఒక ఫ్రాంచైజీ ఆ కోచ్ని కావాలి అంటుంది. ఆ కోచ్ ఎవరో ఫ్రాంచైజీ ఏంటి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ చేసుకున్న ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మరి కొన్ని రోజుల్లోని ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ విషయం మీకు కూడా తెలిసిందే. అలాగే బీసీసీఐ పెద్దలు కూడా డిసెంబర్ ఆఖరణ పెడతానంటున్నారు. బీసీసీఐ పెద్దలు కూడా దీనికి ఫ్రాంచైజీలు అన్నీ కూడా అన్ని రకాల సిద్ధంగా ఉన్నారు. ఫ్రాంచైజీలు కూడా ఈ నేపథ్యంలోని వారి ఫ్రాంచైజీలు హెడ్ కోచ్ని మార్చుకుంటున్నారు. ఆ హెడ్ కోచ్ ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకున్న హెడ్ కోచ్గా రిక్కీ పాయింటింగ్ని మరో ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఆ ఫ్రాంచైజీ ఏంటంటే పంజాబ్ కింగ్స్. గత 17 ఏళ్ళుగా కూడా వాళ్ళకి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా లేదు. అందుకే ఈసారి హెడ్ కోచ్ని కూడా మార్చారు. ఆ హెడ్ కోచ్ ఎవరు అంటే రిక్కీ పాయింటింగ్ అని అనౌన్స్మెంట్ చేశారు నిన్న ట్విట్టర్లోని. ఈ విషయం కూడా తెలిసిందే కదా ఫ్రెండ్స్. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా రిక్కీ పాయింటింగ్ అనుభవంతో ఈసారి ఎలాగైనా సరే ఐపీఎల్ కప్పు దక్కించుకోవాలని చూస్తుంది పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్. ఢిల్లీ క్యాపిటల్స్కి రిక్కీ పాయింటింగ్ 7 ఏళ్ళు కోచ్గా చేశారు. అలాగే 3 సీజన్లలోని వరుసగా 3 సార్లు ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి 2020లోని ఫైనల్ కూడా వెళ్ళింది ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే పంజాబ్ కింగ్స్ మాజీ కోచ్ అయిన ట్రావిస్ బేవిస్ను కూడా మారుస్తానని గతంలోని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. 2008లో కూడా పంజాబ్ కింగ్స్ ఫైనల్కి వెళ్ళింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో కూడా పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. ఆ తర్వాత 2009, 10, 11, 12లో కూడా 5-6 స్థానాల్లో ఉండిపోయింది. ఆ తర్వాత 2014లో కూడా ఫైనల్కి వెళ్ళింది. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో కూడా అప్పుడు కూడా ఓడిపోయి కేకేఆర్కి ఐపీఎల్ ట్రోఫీ అందించింది పంజాబ్ కింగ్స్. ఆ తర్వాత మళ్ళీ 2015 నుంచి 2024 వరకు 5, 6, 8 స్థానాల్లో ఉండిపోయింది పంజాబ్ కింగ్స్. ఇలాంటి ఫ్రాంచైజీని రిక్కీ పాయింటింగ్ ఏ విధంగా మారుస్తాడో చూడాలి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.